తీసేసి అవతలకి వెళ్ళి లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బాగుండడు తయారు వెదవ ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. ఏమయ్యా పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? మెల్లిగా అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాచాల కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకెట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల బన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది, ఇంకా మంగళ వాయిద్యాలే. నమస్కారం అండి. ఓం నౌకాలమ్మాయ నమః, తలుపులమ్మాయ నమః, పెద్దింట్లమ్మాయ నమః, దేవుడమ్మాయ నమః, మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. మీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో. ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏ నాడు అనుకోలేదు. పారు, చెయ్యి తీసేసి అవతలకి వెళ్ళి లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ అనుకుంటారు. అది నిజమే. అన్నయ్య గారు, జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్, మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయ నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళెవడు కనిపెట్టాడ్రా బాబో. భజంత్రీలో ప్లీజ్ సౌండ్. అమ్మా, అందరూ అక్షతలు ఇచ్చేయండి, మీ పని అయిపోతుంది. ఆనందం, నువ్వు
నువ్వు నవ్వుతున్నావా? అది అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? చీ, 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 చీ. శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి తెచ్చింది. దేవలాలిగా ఏమలే గాని ఎక్కి తావు. కర్మ ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూసావు దరిద్ర పొడిచెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తాం. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి అడవక వీధిని పడి అడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నర్సంలో దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దేనికి? ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో తోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెధవం ఉండడం అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. రుక్మిణీ సత్యభామాయ నమః. ఓం పద్మావతి నమః. ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? నిత్య సుమంగళుడా కాదా? అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. పద. పద. ఝన్ 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 తెలుగు వన్